దేవునికి వందనములు. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలమైన మనము ఆయన స్వరూపంలో ఆయన పోలికతో రూపింపబడ్డాం కనుక ఆయన వలె ఉండాలనేది ఆయన యొక్క చిత్తము, కోరిక. మరి మనము అక్రమము చేస్తే ఆయనకి నచ్చుతుందా? నచ్చదు కదా. అందుకనే దేవుడు మత్తయి సువార్త 7:23 ఇలా అంటున్నాడు, అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి వెళ్ళిపోడి అని అంటున్నాడు. అక్రమము అని అంటే క్రమము లేకపోవడం, అంటే డిసిప్లిన్ లేకపోవడం, దేవుని ఆజ్ఞని మీరడం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు చెప్పాడు. మరి ఆజ్ఞను మీరి క్రమము తప్పి మనం అక్రమంగా జీవిస్తే పాపం చేసిన వారంగా అవుతాం కదా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞని మీరి మనం పాపం చేస్తూ ఉంటే క్రమం లేకుండా అక్రమము, నా ఆజ్ఞని మీరి అక్రమం చేస్తున్న వారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోడి, మీరు పాపంలో ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఆజ్ఞని మీరి అక్రమంగా ఉండకుండా క్రమంగా ఉంటూ పాపం చేయకుండా ఆయన చిత్తానుసారంగా నడుచుకుందాం. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.